మమ్మల్ని చంపేయాలనే, మా పార్టీ ఆఫీసులు పడగొట్టేయాలనే. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మాకున్నటువంటి పార్టీ ఆఫీసులు ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, నిర్మాణంలో ఉన్నాయి. ఇది వాస్తవం. కొన్ని చోట్ల ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యాయి. ఒంగోలు లాంటి చోట్ల ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయినటువంటి సందర్భాలు. విజయనగరం కానీ, అనకాపల్లి కానీ, ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి కానీ, ఏలూరు కానీ, పల్నాడు కానీ, బాపట్ల కానీ, నెల్లూరు కానీ, కర్నూలు కానీ, నంద్యాల కానీ, ఇలా వైఎస్ఆర్ జిల్లా కానీ, ఇలా అన్ని చోట్ల కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. నిర్మాణం జరుగుతుంది. ఏం చేయాలండి? ఒకవేళ అక్రమంగా కట్టామని మీకు ఏదైనా అభిమానాలు ఉన్నాయనుకోండి, ఎవరు వెళ్ళాలి? ఆ ప్రాంగణాలకి ఆఫీసులు వెళ్ళాలి, అంటించాలి, ఇదిగో నోటీస్ ఇవ్వాలి, లేదా మాకున్న బాధ్యత ఆఫీసర్లు మాట్లాడాలి. నేను అడుగుతా ఉన్నా, తెలుగుదేశం మంత్రులకేం పని? తెలుగుదేశం ఎమ్మెల్యేలకేం పని? మా ప్రాంగణాల్లోకి వెళ్ళి, మంత్రులు వెళ్ళి, ఎమ్మెల్యేలు వెళ్ళి విజిట్ చేసి మా ప్రాంగణంలో ప్రెస్ మీట్లు పెట్టి మేము కూలుస్తామని సవాళ్లు చేస్తున్నారే, ఏమిటి అరాచకమని అడుగుతా ఉన్నా. మా ప్రాంగణంలో, మా ప్రాంగణం కాదు, కోర్టులో తేల్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. కోర్టులో ఆల్రెడీ మేము నిన్న కోర్టుకు విన్నవించుకున్నాం, హైకోర్టు వారు వింటున్నారు. ఇవాళ దాకా స్టేటస్కో ఇచ్చారు, ఇవాళ వింటారు. ఏం జరిగిందో చూద్దాం. మీరు దౌర్జన్యపూరితంగా ఎమ్మెల్యే మంత్రులు మా ప్రాంగణాల్లోకి, మాకు గవర్నమెంట్ ద్వారా సంక్రమించినటువంటి చట్ట ప్రకారంగా సంక్రమించబడినటువంటి స్థలాల్లో మేము భవనాలు నిర్మించుకుంటుంటే ఆ భవనాల దగ్గరికి వెళ్ళి మీరు ఆక్యుపై చేసుకుని అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ మమ్మల్ని మీరు బెదిరించే కార్యక్రమం చేస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యమా లేక అరాచక పాలన అని అడుగుతా ఉన్నా. మీరు అరాచక పాలన కాదా అని అడుగుతా ఉన్నా. మీరు చట్ట ప్రకారం రండి, చట్ట ప్రకారంగా మాకు నోటీసులు ఇవ్వండి, చట్ట ప్రకారంగా మేము కోర్టులో తేల్చుకుంటాం. చట్టం కూల్చమంటే మీరు కూల్చండి, మాకు అభ్యంతరంగా వచ్చి కూల్చేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరించడం అనేది సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా మీరు జాగరూకతతో వ్యవహరించండి. మొత్తం అన్ని ఆఫీసులు కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాపర్టీస్ అని మనం చేస్తున్నాం. చట్టబద్ధంగా ఎక్కడ ఆక్రమించుకున్నారు, అది ఆక్రమించుకున్నారు, ఇది ఆక్రమించుకున్నారని ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తయారయ్యే వార్తలు రాస్తారు. ఎక్కడ ఏది ఆక్రమించుకున్నది కాదు. చట్ట ప్రకారంగా మేము వాటిని ప్రభుత్వం ద్వారా జీవోల ప్రకారం పొందినటువంటివి. మీకేదైనా అనుమానాలుంటేనో అభియోగాలుంటేనో కోర్టులో తేల్చుకోవాల్సినటువంటి అంశాలు తప్ప ప్రభుత్వం మీ చేతిలో ఉందని మంత్రులు వెళ్ళి దాన్ని పడగొట్టేటటువంటి కార్యక్రమాలు, ఎమ్మెల్యేలు వెళ్ళి దాని మీద దృష్టిగా ప్రవర్తించే కార్యక్రమాలు, ఇలాంటి సాంప్రదాయాలను మీరు సృష్టిస్తే సాంప్రదాయాలు ఊరికి పోవు, మళ్ళా రిపీట్ అవుతాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీకు అధికారం వచ్చింది, మీరు మంచి సాంప్రదాయాలను మీరు పాటిస్తే మళ్ళా అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు కూడా మంచి సాంప్రదాయాలు పాటిస్తాయి తప్ప మీరు క్రియేట్ చేసినటువంటి సాంప్రదాయాలు మళ్ళా మీకే ప్రమాదం తెచ్చిపెట్టే దశకు మీరు దయచేసి వెళ్ళొద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఏదైనా ఈ మా కార్యాలయాలకు సంబంధించినవన్నీ కూడా నేను మనవి చేస్తున్నా. ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో తయారయ్యే వార్తలు చూసి నమ్మవద్దు. టోటల్గా చెప్తున్నా, అన్ని చట్టబద్ధంగా 100% ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు ఆఫీసులు కట్టుకున్నారో అదే పద్ధతుల్లో కట్టుకుంటున్నటువంటి బిల్డింగ్ కాకపోతే మా అందంగా ఉండొచ్చు. ఎందుకంటే లేటెస్ట్గా టెక్నాలజీ మారిపోయింది కదా, ఎప్పుడో పాతి అందంగా ఉంటే మీ కడుపు మండొచ్చు తప్ప చట్టబద్ధంగా నిర్మించుకునేటటువంటి కార్యక్రమాలే తప్ప ఎక్కడ దోచుకున్నవి కాదు, ఎవరి దగ్గర లాక్కున్నవి కాదు అనే విషయాలను మీరు దయచేసి నమ్మాలని కూడా ఈ సందర్భంగా నేను మనవిచ్చిన. అనేక ఫేక్ న్యూస్ వస్తూ ఉన్నాయి. మొన్న చాలా చిత్రంగా నా కూర్చుంటే వచ్చేవారు అడిగారు, ఏమండి కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు విలీనం చేస్తున్నాడు కదా అంట కదా పార్టీని, ఏమని చేయవు నాకు అర్థం కాలే, రాసి పారేశారు దేనిలోనో, ఏ దానిలో చెప్పేశారు. నిన్న ఒక పెద్ద విచిత్రం, మన రామకృష్ణారెడ్డి గారు ఇంటి నుంచి వెళ్ళి పోలీస్ స్టేషన్ సొంతకాలు వెళ్ళి ఆయన సరెండర్ అయితే బాత్రూంలో దాక్కున్నా అంట అన్నదమ్ములు ఇద్దరు, తమ్ముడేమో పారిపోయాడంట, అన్నను పట్టుకొచ్చారంట. చూస్తున్న ఒక టీవీ వార్త. ఏం పోయే కాలమయ్యా మీకు, నాకు అర్థం కాలేదు. ఇంత ఫాల్స్ న్యూస్ రాస్తారు. అలాగే మొన్న ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు జిందాబాద్ జోహార్ రాజశేఖర రెడ్డి అంటుంటే దాన్ని వెనకబెట్టి సైకో జగన్ అన్నట్టుగా రాసి పారేస్తున్నారు. ఇవన్నీ దిస్ ఆల్ ఫేక్
నమ్మొద్దు, వాస్తవాల్ని నమ్మండి. ఇవాళ వాట్సాప్లు వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక చివరికి ఆ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తయారు చేసే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఆ TV5, ABN, దానిలో పచ్చి అబద్ధాలు రాసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాల్ని నమ్మండి, అబద్ధాలను నమ్మవద్దని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలియపరుస్తున్నాను.